ఇక డీటెయిల్స్ చూస్తే సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్ ను ఎందుకు బుజ్జగించలేదు, సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని పీసీసీ తేల్చింది. దీంతో అగ్ర నాయకులు ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై దాదాపు 2-3 రోజులుగా సమీక్ష జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అయితే నిర్వహించింది, సర్పంచ్ ఎన్నికల్లో నిర్వహణలో భాగంగా ప్రభుత్వం ఏదైతే 75% అనుకున్న దానికంటే 75% మెజార్టీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 25% మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే బీఆర్ఎస్ కైవసం చేసుకున్న సీట్లలో కూడా ఇంకా అధిక మొత్తంలో మన కాంగ్రెస్ పార్టీ గెలవాల్సి ఉన్నది. మన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం పైన ఏంటి, అసలు ఎందుకు అక్కడ ఉన్న సీట్లు గెలవలేకపోయినాం అనేటువంటి అంశాల పైన 18 మంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలలో ఎక్కడైతే మనకు బాగా మెజార్టీ తగ్గిందో అక్కడ దానిపైన సమీక్షా సమావేశం నిర్వహించారు. అంటే సమీక్షా సమావేశం నిర్వహణలో చాలా మంది రెబల్ అభ్యర్థులు ఉండడం, ఆ రెబల్ అభ్యర్థులను స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ మండల నాయకులు కానీ వాళ్ళను ఆక్షేపించి మాట్లాడడం కానీ పిలిపించడం కానీ వాళ్ళని బుజ్జగించి విడ్రా చేయకపోవడం కూడా ఇక్కడ మనకు మైనస్ గానే పార్టీ భావిస్తుంది. అక్కడ రెబల్ ఇద్దరు ఒకే పార్టీలో ఇద్దరు రెబల్ ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఒక్కడే కాబట్టి వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. అంటే దాదాపుగా అన్ని ప్రాంతాలలో కూడా ఇదే విధంగా కొనసాగింది. కాబట్టి దీనిపైన పోస్ట్ మార్టం అంటే నాయకులంతా ముఖ్యమంత్రి కానీ పిసిసి కానీ నటరాజన్ ఇన్ఛార్జ్ కానీ వీళ్ళందరూ కూడా దాని మీద ఒక పోస్ట్ మార్టం నిర్వహించి ఫర్దర్ లో ఎట్లా స్టెప్ తీసుకోవాలి, మనము దీన్ని అంత తేలిగ్గా వదులుకోకూడదు. 100% మనం గెలవాల్సిన సందర్భంలో ఇంత తక్కువ మనం గెలుచుకోవడంలో అంతర్యం ఏంటనేది కూడా ఈరోజు దానిపైన చర్చోపచర్చలు జరిగింది. అంటే ఎక్కడైతే ఎమ్మెల్యేలు పట్టించుకోక రెబల్ను బుజ్జగించకపోవడం వల్ల మనం వైఫల్యం చెందాం అనేది ఒక నిర్ధారణకు వచ్చి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదు. ఎందుకు అనంటే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు వస్తున్నాయి. దానిలో మేజర్ గా వన్ సైడ్ మనం సీట్లు గెలుచుకోవాలి తప్ప ఇలాంటి అనైక్యత అంటే ఎక్కడ మీ దగ్గర కమ్యూనికేషన్ లేకపోయినా అనైక్యత భావంతో మీరు మాత్రం ఉన్నా కూడా మీ పైన చర్యలు తప్పవంటూ ఒక ఘాటుగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తంగా చూసినట్లయితే కనుక పార్టీ రేపు సింబల్ వస్తుంది, పార్టీ చేయి గుర్తు మీద వస్తుంది. ఆ గుర్తులను కనుక మనం బుజ్జగించి రెబల్స్ ఉంటారు ఇక్కడ లోకల్లో, ఎందుకంటే గ్రామ పంచాయతీలలో గ్రామాలలో పోటాపోటీ ఉంటుంది. వాళ్ళందరినీ బుజ్జగించి ఎవరైతే మేజర్ గా గెలిచి ఎవరైతే మనకు ప్రాబల్యం తీసుకొని వస్తారో వాళ్ళకు సీట్ టికెట్ ఇచ్చి మీరు గెలిపించుకోవాలి తప్ప ఇలాంటి వైఫల్యాలు ఒక ముందు జరగకూడదు అనేది కూడా అధిష్టానం ఈ రోజు గట్టిగానే వార్నింగ్ అయితే ఇచ్చింది. ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా మీరు ఐక్యతగా పనిచేయాలి. గ్రామ క్యాడర్ ను కూడా మీరు మీటింగ్ ఏర్పాటు చేసి గెలుపు గుర్రాలకి టికెట్ ఇచ్చి రేపు రానున్న రోజుల్లో కూడా ఐక్యతా భావం చాటుకోవాలనే ఉద్దేశంతోనే ఫ్యూచర్ ప్లానింగ్ తోనే మీటింగ్ పెట్టి ఎవరైతే ఎమ్మెల్యేలు బుజ్జగించి చేయకపోవడం వల్ల ఆ స్థానికలలో సర్పంచ్ ఓట్లు ఎక్కువగా స్థానాలు మనం గెలుచుకోకపోవడం వారి పైన కూడా ఆ 18 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం రాబోయే రోజుల్లో మాత్రం ఒక తుది మెరుగు దిద్దే విధంగా చురుకైన పాత్రలు పోషించి మొత్తం మెజార్టీగా మనం గెలుచుకునే అవకాశం ఉండాలి. కాబట్టి ఇలాంటి వాటిని కాకూడదు, ఇట్లాంటి తప్పిదాలు జరగకూడదు అనేది అధిష్టానం అయితే ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు ఆ మీటింగ్ పెట్టి అయితే వాళ్ళకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత తీసుకోవడంతో పాటు పర్యవేక్షణ చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. ఏపీ సచివాలయంలో 2వ రోజు జరిగిన కలెక్టర్ సమావేశంలో విద్యార్థులు అందరికీ
చేపట్టాలని చెప్పేసి ముస్తాబ్ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఒక్కసారి మాన్యం జిల్లా కలెక్టర్ ఒక అవకాశం ఇవ్వండి సార్ అని అడిగిన నా కలెక్టర్కు ఒక అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు ఒక మెరాకిల్ సృష్టించారని చెప్పని కలెక్టర్కు ప్రశంసలు అయితే జరిగింది. ఒక పక్క చూసుకున్నట్లయితే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు దాదాపుగా సుమారు 79 లక్షల విద్యార్థులు అయితే ఉన్నారు. ఆ విద్యార్థులు మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం పరిశుభ్రత పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి అయితే నారా లోకేష్ ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి అని నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే కలెక్టర్కు ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చినందుకు ప్రశంసల పత్ర అంశాలు అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థికి అది మాత్రం ముస్తాబ్ కార్యక్రమము చాలా బాగుంది, నచ్చింది అని చెప్పినట్లే తెలుస్తుంది. ఇక మాన్యం జిల్లాలో హాజరైన నారా చంద్రబాబు నాయుడికి మంత్రి పిల్లలతోటి మాట్లాడడంతో విద్యార్థులు అయితే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే నారా చంద్రబాబు నాయుడు ఇదే కలెక్టర్ సమావేశంలో ఐఆమ్ టూ ఇంప్రెస్డ్ అని చెప్పేసి అని కూడా తెలియజేయడం తెలుస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థికి ఆత్మవిశ్వాసం మరీ ముఖ్యంగా పెంపొందించే విధంగా ఉండాలని చెప్పేసి అని కోరడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సువర్ణబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత కార్యకర్తలపై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా కార్యకర్తలు అరుపులు కేకలు వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అత్యుత్సాహం వద్దని, మాట్లాడుతున్నప్పుడు అరుపులు ఏంటని అన్నారు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి ప్రధాని మోదీ నేను ఉన్న కార్యక్రమానికి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆయన భద్రత చూస్తున్న ఎస్పీజీ వాళ్ళు కూడా తనతో చెప్పినట్లు చెప్పారు. సార్ మీ వాళ్ళు ముందుకు వచ్చి టెన్షన్ పుట్టిస్తారని ఎస్పీజీ అధికారులకు చెప్పినట్లు పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గం పెరవల గ్రామంలో అమరజీవి జలాధర్ కార్యక్రమంలో ప్రస్తుతం అయితే రోజు ఉదయం అయితే మాత్రం ఆ యొక్క కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం హాజరవడం జరిగింది. అయితే ఇదే కోణంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కూడా ఏదైతే ఈ సభ ఉందో సభ దగ్గరికి పూర్తి స్థాయిలో చేరుకొని సభలోనే పూర్తిగా ప్రసంగించే ప్రయత్నంలో ప్రజలను ఉద్దేశించి భాగవతంతో పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరైతే ఈ యొక్క గోదావరి తీరాల్లో ఉన్నవారు జలాలు నీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా ఎంతో బాధపడుతున్నారు. వారికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ద్వారా ఎంతో మంచిగా ప్రభుత్వం నుంచి ఒక నీరు అందిస్తున్నాము, 5 జిల్లాలకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు సరఫరా చేస్తున్నాము, ఈ యొక్క అమరజీవి జలాధర్ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం అని చెప్పేసి చెబుతూ కూడా ఆ యొక్క సభలో ఆయన ఉద్వేగంతో ప్రసంగిస్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు అందరూ కూడా అరుపులు కేకలు వెంటడంతో ఒక్కసారిగా ఆ ప్రసంగం మధ్యలోనే పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కార్యకర్తలందరికీ కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటంటే ప్రతి సమయంలో ప్రతి ఒక్క సభల్లో కూడా ఇదే విధంగా కార్యకర్తలు కానివ్వండి, కొంతమంది నేతలు కానివ్వండి ఈ యొక్క పవన్ కళ్యాణ్ అరుపులు కేకలు వినపడంతో ఒక నిరుత్సాహపడుతూ ఒక్కసారిగా అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. అసలు ప్రసంగం మధ్యలో ఇటువంటి అరుపులు కేకలు ఏంటి, అసలు ఎందుకు ఇటువంటి కేకలు వేస్తున్నారు, మీరు సభను కొనసాగించే సమయంలో సంసిద్ధంగా చేయకుండా ఇటువంటి అరుపులు కేకలు వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వారికి దిశానిర్దేశాలుగా అక్కడ సభలోనే పూర్తిగా ప్రసంగిస్తేనే మధ్యలో కూడా అక్కడ ఏదైతే అభిమానులు కానివ్వండి, జనసేన కార్యకర్తలు యొక్క చేస్తున్న అడావడి వీటన్ని కూడా వాటి వెంటనే కూడా ఆయన తిరస్కరించడం, వెంటనే వారిపై హెచ్చరించడం జరిగింది. ఇదే కోణంలో మాట్లాడుతూ కూడా నేను పిలుస్తున్న కార్యక్రమాలకి కేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రావడానికి కూడా నిరాకరిస్తున్నారు. బహుశా ఇటువంటి ఏదన్నా ఇబ్బంది కలుగుద్ది, ఇటువంటి కార్యకర్తలు నేతలు జనసేన నేతలు చేస్తున్న అడావడి కాకల వాదిలే ఆయన ఇటువంటి ఆటలు కూడా రాలేకపోతున్నారు, నేను పిలిచినా కూడా ఆయన నిరాకరిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే జిల్లా ఎస్పీ సంబంధించిన ఎస్పీలు కూడా మీ యొక్క కార్యకర్తలు కానివ్వండి, ఈ యొక్క వారు చేసే అడావడి వారి చేస్తున్న భద్రతా దృష్ట్యా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. వారు ఏదైనా అంటే మా డిప్యూటీ సీఎం అంటూ తదుపరి చేస్తూ అధికారుల మీదకి ఏదైనా ఇబ్బంది అవుతుందో చెప్పేసి మేము మాట్లాడలేకపోతున్నాం సార్ అని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ వారి దృష్టిగా తీసుకెళ్లేట్టు ఎస్పీలు కూడా తీసుకొస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారి సభలో చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా పూర్తిగా కూడా ఎవరైనా సరే పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణ విధానం అనేది జన సైనికులందరూ కూడా
జనసేన పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ అనేది ముఖ్యమని, పార్టీ భవిష్యత్తుకు ఉండాలన్నా, కూటమి ప్రభుత్వం గౌరవం దక్కాలన్నా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా ప్రత్యేకంగా వినయంగా గౌరవంగా ఉండాలి. అదే విధంగా ఎవరైనా ముఖ్య నేతలు వచ్చినప్పుడు వారి ముఖ్య నేతలపై కూడా ఇటువంటి అరుపులు కేకలు వేయడంతో ప్రత్యేకంగా ఈ యొక్క భద్రతా నియమాలు దెబ్బతింటుంది. దాని విధంగా కూడా ఎందుకంటే కొన్ని చర్యలు కూడా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పూర్తిగా కూడా ఈ యొక్క సభా ప్రారంగంలోనే ఈ యొక్క జనసేన కార్యకర్తలు ఎత్తడం జరిగింది. ఏదేమైనా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పూర్తిగా కూడా సగౌరవంగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ కృషి చేస్తూ ఉండాలి. లేదు ఎవరైనా సరే ఇది కాదని చెప్పేసి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్రమశిక్షణ ముఖ్యం. జనసేన పార్టీకి నాకు ముఖ్యమైన క్రమశిక్షణ తప్ప దేన్ని సహించేది లేదని చెప్పేసి కూడా కడాగండిగా కూడా ఈ యొక్క సభలో ఎవరైతే మన అభిమానులు జనసేన కార్యకర్తలు కేకల అరుపులు వేస్తున్నారో వారు ఉద్దేశించి ఈ సభ మధ్యలోనే పూర్తి స్థాయిలో మాత్రం వారిని హెచ్చరించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ యొక్క జనసేన కార్యకర్తలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే సీరియస్ అయ్యారో పూర్తి స్థాయిలో మాత్రం ఇది అందరికీ కూడా అంటే తరామర అనే భేదం లేకుండా ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా తాట తీస్తారన్న విధానంలో జనసేన కార్యకర్తల యొక్క సభరంతా కూడా ప్రజల్ని ఉద్దేశించిస్తూ మంచి కార్యక్రమాన్ని, ప్రజలకు ఉపయోగ కార్యక్రమాన్ని వారితో మాట్లాడుతున్నటువంటి కేకలు కానీ అరుపులు కానీ ఈ సభ కాదు ఏ సభలో కూడా మీరు చెయ్యవద్దు అని చెప్పేసి జనసేన కార్యకర్తలకు చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించడం, తన యొక్క చూస్తున్న నేతృత్వ క్రమశిక్షణ పార్టీకి ముఖ్యం, క్రమశిక్షణ పేరు పెద్దలకు గౌరవం అనే నినాదంతో ఎప్పుడైతే పార్టీ మొదలుపెట్టిన సమయంలో జనసేన పార్టీకి చెప్పడం జరిగిందో అదే కూడా ఈ రోజు ఈ సభలో అందరి ముందు కూడా చెప్పడంతో నేతలు కానివ్వండి, అటువైపు వచ్చిన ముఖ్య కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసిన మాటలకైతే మాత్రం పూర్తిగా కూడా అభినందించదగిన విషయం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అక్షు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నేతలు సమావేశం కానున్నారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొనున్నారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పోరుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ సమావేశంలో వీటిపై కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే రేపు జరగబోయే బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఫామ్ హౌస్ నుంచి నందీనగర్లో నివాసానికి చేరుకున్నారు. రేపు సరిగ్గా 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు కార్యవర్గ సమావేశం ఉంటుంది. ఈ సమావేశం ముఖ్యంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారు. దాంతోపాటు అధికార ప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మెయిన్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా హాజరవుతారు. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ భవన్కు రానున్న నేపథ్యంలో భారీగా చేరుకుంటారని బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్నారు. మెయిన్గా చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, నదీ జలాలకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 91 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రం దగ్గర 41 టీఎంసీలకే ఒప్పుకుందని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందో దానికి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. ఇదే అంశాన్ని ఏదైతే చెప్తుందో ఆంధ్ర తెలంగాణ సంబంధించి జలాలకు సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలు ఏవైనా దానికి సంబంధించి కూడా ఉద్యమాలు మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కొంత బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కూడా ఉంది. మెయిన్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా బీఆర్ఎస్కి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏది చేసింది, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ఎలా నీటిపారుదలకు సంబంధించి కావచ్చు, సంక్షేమం, అభివృద్ధి కావచ్చు, ఈ 2 అంశాలతో పాటు మిగిలిన అంశాలు మేమున్నప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తానని ఎలక్షన్కు వచ్చి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి అంశాలన్నీ కూడా కులంకుషంగా మాట్లాడి రాబోయే
రోజుల కార్యం ఎలా ఉంటుంది, ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి చెందింది, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలన్నీ కూడా కార్యకర్తలకు లేదంటే మాజీ మంత్రులకు సూచించే అవకాశం ఉంది. మెయిన్గా చూసుకుంటే ఏదైతే గత 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి 2029కి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ఎలా పోటీ చేసినాయో అదేవిధంగా 2029లో కూడా పోటీ చేస్తా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది, మళ్ళా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఇలాంటి అంశాలన్నీ కూడా రేవంత్ రెడ్డి చేశారు. అలాంటి అంశాలు ఎలా కౌంటర్ చేస్తారు ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. మళ్ళీ ఇంకో ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినట్టు కుటుంబ విషయం ఏదైతే ఉందో కవిత బయటకు వచ్చి పల్లెబాట అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, పల్లెబాటకి వెళ్ళినటువంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కావచ్చు, కొంత వాళ్ళని విరకాటం పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఆ అంశాలను కూడా గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కూతురు అని కొంతమంది ఆలోచించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా సూచనలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కూతురు అని కొంత ఆలోచించి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి కొంత ఫ్రీడమ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంత కవిత వల్ల పార్టీ కూడా డ్యామేజ్ అవుతుంది. సో మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే రాబోయే 3 సంవత్సరాలు ఎలా ఉండాలి ఏంటని రానున్న 2 బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. పంచాయతీ ఎలక్షన్లో కూడా అనుకున్న సీట్లు రాలేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. వీటన్నిటిని కూడా కార్యవర్గ సమావేశం అయిపోయిన తర్వాత మీడియాకి వివరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. తిరుమలలో కాంగ్రెస్ నేతలను చిన్నచూపు చూస్తున్నారని టీటీడీపై విమర్శలు చేస్తున్నారు మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్. ఒక కాంగ్రెస్ లీడర్కి బ్రేక్ దర్శనాలు ఇవ్వడం లేదని, తమను అంటవారినిగా చూస్తున్నారు అని టీటీడీ భావిస్తుంది అని ఆరోపించారు. చింతమోహన్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం సిఫార్సు లేఖలు కూడా చెల్లడం లేదంటూ కొందరు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సిఫార్సు లేఖలు అనుమతించడం లేదు అని చింతమోహన్ ఆరోపించడం చర్చకు దారితీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి. థ్యాంక్ యూ రమ్య. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రమైన ప్రదేశము. ఇక్కడ వివిఐపీలు చాలా మంది నిత్యం రద్దీగా ఉండే దేవస్థానం అది. అయితే తాజాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ కాంగ్రెస్ నాయకులను కానీ కాంగ్రెస్ శ్రేణులను కానీ చిన్న చూపు చూస్తూ ఉంది. ఇక్కడ బ్రేక్ దర్శనం దొరకట్లేదు. అదేవిధంగా ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా దర్శనం చేసుకునే భాగ్యం కూడా కలగట్లేదు. ఏదైతే లక్కీ టిప్పు ద్వారా లాటరీ పద్ధతి పెట్టి, అంటే ముంబై లేదా పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలకు చెందిన వారికి, అంటే ఉత్తరప్రదేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ లోకల్ గా తిరుపతి వాసులకు అంటే స్వామిని దర్శించుకునే భాగ్యం కల్పించటం లేదని ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రస్తుతం దుమారం రేగింది. అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము టీటీడీ ఎందుకు కాంగ్రెస్ వారిని చిన్న చూపు చూస్తుంది, కాంగ్రెస్ శ్రేణులను చిన్న చూపు చూస్తుంది? ఈ దర్శన భాగ్యం కల్పించడంలో ఏంటి వివక్షత? అంటే ఇది దర్శన భాగ్యంలో వివక్షత, లేదా హైందవ మతంలో వివక్షత, లేదా కుల వివక్షత? అంటే దీన్ని ఎలా చూడాలి? ఇలాంటి వాతావరణం ఈ పుణ్యక్షేత్రంలో మంచిది కాదు. ఖచ్చితంగా అయితే టీటీడీ పాలక మండలి దీన్ని పునరాలోచన చేసి, అంటే ఇలాంటి ఏదైతే వివక్షత లేదా అంతరాయం కలిగించే విధంగా ఇలాంటి వాటికి చర్యలకు పాల్పడదని ఆయన ఇండైరెక్ట్ గా ఇటు పలికిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంటే గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాము. అంటే టీటీడీ పైన అనేక విమర్శలు వచ్చాయి. అంటే వైసీపీ టీడీపీ సాధారణంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకు పోసుకుంటున్న నేపథ్యం, అదేవిధంగా వసతులు లేవని, మెరుగైన సౌకర్యాలు కలిగించడం లేదని వైసీపీలు చెప్పడము, దాన్ని టీడీపీలు ఖండించడము, ఇదంతా చూస్తా ఉన్నాము. అంటే తాజాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతమోహన్ అంటేనే రాజకీయాల్లో ఒక సంచలనమైన, ఏ చేసినా కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తారు. తాజాగా టీటీడీ పైన ఆయన అయితే చాలా ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని టీటీడీ ఏ విధంగా ఖండిస్తుంది, లేదా ఆ వ్యాఖ్యలకి ఏ విధంగా కౌంటర్ ఇస్తా ఉంది? నిజంగా అక్కడ లాటరీ పద్ధతి ద్వారా లేదా దర్శనం కల్పించే విషయంలో వివక్షత జరుగుతూ ఉందా? మరి ఈయన ఆరోపించిన దాంట్లో ఎంత మాత్రం నిజం ఉంది? మరి దానికి ఏదైతే ఏ విధంగా పాలక మండలి వివరణ ఇచ్చుకుంటుందో మనం చూడాలి. రమే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజు.
శ్రీకాకుళం జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బిల్లుల చెల్లింపుల అంశంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కూన రవితో వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. సమావేశం జరుగుతుండగానే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా జెడ్పీ సమావేశ హాల్లో గందరగోళం చోటు చేసుకుంది. దీనికి నిరసనగా జెడ్పీటీసీ దువ్వాడ వాణి పోడియం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో సమావేశం మరింత ఉద్రిక్తంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వేదిక. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు సర్వసభ సమావేశం అధికార పార్టీ నిర్వహించడం జరిగింది. అయితే ఈ సర్వసభ సమావేశం అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లా జడ్పీగా వైసీపీకి చెందినటువంటి విజయ గారు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం అంతా కూడా ఈ రోజు హాట్ టాపిక్ గానే సాగిందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో ఎంపీటీసీలు అలాగే జడ్పీటీసీలు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సీసీ రోడ్లు నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి నిధులు విడుదల అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా జాప్యం జరుగుతుందంటూ కూడా వీళ్ళు వైసీపీ నేతలంతా కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా సభ అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీంతో అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి మాటల విమర్శలపై అయితే మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం సభ అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడి ఒకరిపై ఒకరు మాటల యుద్ధం నడిపారని కూడా ప్రధానంగా చెప్పాలి. అయితే ప్రధానంగా సీసీ రోడ్లు వేసినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తాలూకా బిల్లులు నేటికి కూడా మంజూరు కాకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది జరుగుతుందని అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే ప్రధానంగా బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని అయితే మాత్రం ప్రధానంగా వైసీపీకి చెందినటువంటి జడ్పీటీసీలు అలాగే ఎంపీటీసీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి ఆ పరిస్థితి అయితే ఆ ప్రాంతంలో కనిపించింది. అయితే దీనికి కౌంటర్ గానే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వైసీపీ నేతలు తీరుపై అయితే మండిపడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పోడియం వద్ద అయితే మాత్రం వైసీపీ ఇటు పక్క టీడీపీ చెందిన నేతలు చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం సర్వసభ్య సమావేశం అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకైతే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి నేతలు ప్రయత్నించినప్పుడు కూడా ఏమాత్రం కూడా ప్రయత్నాలు విఫలం కాకపోవడంతో అర్ధాంతరంగానే ఈ సభ అనేది ముగిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఈ సభ ఎందుకు నిర్వహించారు అనే అంశంపై అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ భార్య అయినటువంటి దువ్వాడ వాణి అయితే మాత్రం పోడియం ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో వైసీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా పోడియం వద్దకు చేరుకుని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రధానంగా ఎంబుక్ కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో కాంట్రాక్ట్ చేసిన అనంతరం కాంట్రాక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఎంతవరకు చేశారో అనేది ఎంబుక్ రికార్డ్ అవుతుంది. అయితే ఎంబుక్ అయినందుకు పూర్తి స్థాయిలో కూడా ఆన్లైన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కావాలని అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఎంబుక్ రికార్డ్ ని ఇన్వాల్వ్ చేశారు. అందువల్లే కనీసం మేము చేసినటువంటి పనులకి నిధులు విడుదల చేయట్లేదు, కనీసం ఏం పని చేశాం అనేది రికార్డ్ కూడా చేసినటువంటి పరిస్థితులు అధికార పార్టీకి చెందినటువంటి నేతలు చేయడం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుంది అంటూ కూడా వైసీపీకి చెందినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఒక్కసారిగా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే సభలో అయితే మాత్రం ఇటుపక్క టీడీపీ అటుపక్క వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నటువంటి పరిస్థితుల్లో సభ అయితే మాత్రం అర్ధాంతరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. మాధవి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రవణ్.